అస్సలాముఅలైకుం. అయాన్ కిచెన్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ బైగన్ మసాలా కర్రీ చేయబోతున్నాను. ఇదంటే చాలా మందికి ఇష్టం అండి. ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, అంత ఇష్టంగా తింటారు. దీనికి చాలా రకాలుగా వండుకుంటారు. ఈ బైగన్ మసాలా కర్రీ చేయబోతున్నానండి. ఈ అరకిలో వంకాయలండి. ఇది కొంచెం బాగుంటుంది కదా, బొత్తిగా తక్కువ చేసుకున్న కూర సరిపోతుంది. ఇది చేస్తున్నాను. బాగుంది కదా, తాజా వంకాయలండి, చాలా బాగున్నాయి. ఇదిగోండి రెడీ చేసుకుంటున్నాను అన్నీ. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. వంకాయలో కొంచెం వాటర్ పోస్తున్నానండి. వంకాయలు నానాలి కదా. మొక్కలు నల్లబడకుండానే కొంచెం ఉప్పు వేసుకోవాలండి. నా చిన్నతనంలో నుంచి తెలిసి ఈ మాట. మా అమ్మగారు కూడా ఇలాగే వేసేవారు. ఏంటని అడిగితే మొక్కలు నల్లబడవమ్మా, ఇలాగ వేసుకోవాలి అనేవారు. ఆ మాట గుర్తొచ్చింది. ఇలాగే వేసుకొని చేసుకుంటున్నామండి, నల్లబడవని ఉప్పు. వంకాయ అండి ఇలా కోసుకోవాలండి. మనం ముచ్చుకులు కోసుకొని ఇలా 4 పదాలుగా కోసుకోవాలి మనం. ఇదిగోండి తాజా వంకాయలు. అన్నీ కోసానండి. వంకాయలు నాట్లు పెట్టుకున్నాను. ఇలాగా మసాలా పెట్టుకుంటాకి ఇలాగా ఘాట్లు పెట్టుకున్నానండి. 4 పక్కల ఇలా పెట్టాం. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని కొంచెం ఉప్పులో నానబెట్టుకున్నాను. ఇదిగోండి అన్నీ తాజాగా ఉన్నాయండి. స్టవ్ వెలిగిస్తున్నానండి. పల్లీలు వేసుకున్నానండి, కొద్దిగా వేగాలి. కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి. ఇది కూడా కొద్దిగా, దీంట్లో కొబ్బరి ముక్కల్లో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, ఇది కొద్దిగా వేయగల, వేగితే బాగుంటుంది. ధనియాలు వేస్తున్నానండి. ఇది కూడా కొంచెం దోరగా వేగాలి. నువ్వులు వేస్తున్నానండి కొద్దిగా. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేగాలి. జీలకర్ర వేస్తున్నానండి. కరివేపాకు వేస్తున్నానండి. ఇలాచీ చార్, లవంగి, పట్ట, మెంతాకైతే మెంతాకు వేసుకోండి. నేను మెంతాకు వేయలేదు, 2 మెంతులు ఏంటి వేస్తుంది, ఎక్కువ కాదులేండి 2. జీడిపప్పు వేస్తున్నానండి. ఇది కూడా కొంచెం వేగాలి, బాగుంటుంది. అయిపోయిందండి. ఇది కొంచెం చల్లారనిచ్చాక మిక్సీ కొట్టుకోవాలి పౌడర్ లాగా, అంతే. గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. అయిపోయిందండి, చూసారా, ఇక అయిపోయింది. ఇవన్నీ మిక్స్ అయిపోయింది. ఇలా అవ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. ఆయిల్ వేసాను, ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగిస్తాను. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా నూనెలో మగ్గనిచ్చానండి. కొద్దిగా అంటే పచ్చి ఉల్లిపాయలు వేస్తే కొద్దిగా పచ్చివాసన వస్తుందని ఇలా చేశాను నేను. ఇలాగే చేసుకుంటామండి మేము. అల్లం వేస్తున్నానండి. వెల్లుల్లిపాయ రేకలు, కారం అండి, పసుపు, సాల్ట్ అండి, సరిపడినంత వేసాను.
మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొద్దిగా స్పూన్ మీద కొద్దిగా వేసాను అంతే. ఇవన్నీ గ్రైండర్ చేసాను కదా మిక్సీ, ఎందుకంటే అయిపోయింది, చక్కగా అయింది. ఇలా రావాలండి గుత్తి వంకాయ కర్రీకి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదంతా పేస్ట్ చేసుకున్నాను కదా, గట్టిగానే చేసుకోవాలండి. నీళ్ళు అది వేయకూడదండి. వాటర్ ఒక్క చుక్క వేయకుండానే మిక్సీ జార్లో తిప్పాను నేను. ఇలాగే చేసుకోవాలి. వాటర్ వేస్తే పలచగా అయిపోద్దండి, బాగోదు మనకి. ఇలా పెట్టుకుంటే జారిపోతుంటుంది వాటర్. ఇలా చేసుకుంటే చక్కగా మసాలా కూడా పడుతుంది, రుచిగా కూడా. కూరల్లో రారాజు గుత్తి వంకాయ కూర అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అబ్బా, ఆహా ఏమి రుచి, తినగా మై మరిచి. ఆవాలు 2 వేసుకున్నానండి, చిట్పట్లాడుతున్నాయి కదా. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి. వంకాయలు ఆయిల్లో మగ్గాలండి. ఇలాగే చేస్తారండి మా అమ్మగారు, నేను కూడా అలాగే చేస్తున్నాను. కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. పెద్దోళ్ళు వండింది ఏదైనా బాగుంటుంది కదండి, మనం కూడా అలాగే ఫాలో అయిపోవాలి. కొత్త వెరైటీ ఎందుకు, ఇలాగే చేస్తాను నేను. ముక్కలు వేసుకున్నానండి, పచ్చిమిర్చి ముక్కలు వేసాను. అది మగ్గాలండి. మగ్గిన తర్వాత ప్లేట్ తలవత మూత పెడుతున్నాను. అయిపోయిందండి, మగ్గిపోయింది. చూసారా, అయిపోయింది. మిగిలిన మసాలా ఉంది కదండి, ఇందులో వేస్తాను. ఇది మసాలాలో మగ్గాలి, బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేస్తున్నానండి, కొద్దిగా. కొద్దిగా చింతపండు నానబెట్టానండి, కొద్దిగా పులుసు వేస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నానండి. గుమ్మలాడే కూర చాలా చాలా బాగుందండి బాబు, చాలా చాలా బాగుంది. తిన్నారంటే వదిలిపెట్టరు, అంత చాలా టేస్టీగా ఉంది. సరే, చక్కగా వండిపోయింది వంకాయ, చక్కగా ఉడికింది. చూడండి ఎంత బాగుందో, గ్రేవీ కూడా చాలా వచ్చింది. అంతే అండి, అయిపోయింది. గ్రేవీ కూడా చాలా బాగా దిగింది. చాలా చాలా బాగుందండి బేగన్ మసాలా కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుందండి బేగన్ మసాలా కర్రీ, చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి, మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.